హాయ్ అండి, నేను సాంబార్ ఏ విధంగా పెడతానో చూపిస్తానండి. ఫస్ట్ సాంబార్కి కావాల్సిన ముక్కలన్నీ తరుక్కున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి, నిలువుగా కట్ చేసుకొని. తర్వాత మునక్కాడ వేసుకున్నానండి. తర్వాత వంకాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకున్నానండి. అన్నీ కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా కొంచెం మగ్గాలి. మూత పెట్టి మగ్గిస్తున్నానండి. ఇప్పుడు వేరే కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, ఒక స్పూను. ఒక 5-6 ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ధనియాలు, శనగపప్పు, మినపప్పు ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. జీలకర్ర వేసుకున్నాను. కొంచెం మెంతులు వేసుకున్నానండి. తర్వాత ఒక స్పూను బియ్యం వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నానండి, ఒక స్పూను. ఈ కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన దాన్ని మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత కందిపప్పు ఉడికించుకున్నది వేసుకున్నానండి. కొంచెం నీరు వేసుకున్నాను. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి మరిగించుకున్నాను. ఇది మరుగుతున్నప్పుడు మిక్సీ చేసుకున్నది వాటర్ వేసి మిక్సీ చేసుకున్నానండి, ఎండుమిర్చి అవన్నీ. అది ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. అది మొత్తం వేసేయాలండి. ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి, నానబెట్టుకున్నది. ఇది బాగా మరగాలి. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను. ఇప్పుడు మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం వేస్తున్నానండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.